నమస్తే, వెల్కమ్ టు మెకా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆత్మీయమైన దృశ్యం కనిపిస్తోంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం సాయంత్రం నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజకీయం పనులు పక్కన పెట్టి ముందు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు చంద్రబాబు ఒక అన్నలా హితవు పలికారు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా కునితెల స్వాగతం పలికారు. ఆపరేషన్ తరువాత పవన్ కళ్యాణ్ ఎలా కోలుకుంటున్నారు, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అన్న విషయాలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో కేవలం ఆరోగ్యం గురించే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన సర్జరీకి సంబంధించిన లోతైన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అసలు పవన్ కళ్యాణ్ కు జరిగిన ఆపరేషన్ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఆయన ముక్కు సైనస్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇది ఇన్ఫెక్షన్గా మారి కంటిపై కూడా ప్రభావం చూపడంతో డాక్టర్లు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత కూడా ఇంకా కొంతమేర ముక్కు నుంచి రక్తం కారుతుందని, ఇది మరో వారం రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అయితే ఇక్కడే మరో ఆందోళనకరమైన విషయం బయటకు వచ్చింది. సినిమాలో రిస్క్ తీసుకుని చేసే ఫైట్ సీక్వెన్స్ల వల్ల పవన్ కళ్యాణ్ కు గతంలోనే భుజం దగ్గర గాయాలయ్యాయి. ముఖ్యంగా భుజం కండరం పట్టేయటం వల్ల ఆయన గత 5 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. అప్పట్లో వాటిని పట్టించుకోకపోవడంతో అవి ఇప్పుడు తిరగబెట్టాయి. దీనికి సంబంధించి త్వరలోనే మరో సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆపరేషన్ థియేటర్ ఎక్కాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో కూడా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అంకిత భావం చూసి చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ జరిగి నొప్పి ఉన్నా, ముక్కు నుంచి రక్తం కారుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఫైళ్లు క్లియర్ చేయటం ఆపలేదు. బెడ్ మీద ఉండి కూడా తన శాఖలకు సంబంధించిన ఫైళ్లను చూస్తూ పనిలో జాప్యం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందు మీరు కోలుకోవాలి, పని తర్వాత అయినా చూసుకోవచ్చు అని పవన్ కు చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ జనాల్లోకి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఒకవైపు షూటింగ్లు, మరోవైపు ప్రజా సమస్యలు, ఇలా విశ్రాంతి లేకుండా కష్టపడటం వల్ల పాత గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని అభిమానులు దిగులు పడుతున్నారు. పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ పవర్ఫుల్ గా పాలిటిక్స్ లోకి రావాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ అంకిత భావంపై మీరు కామెంట్ చేయండి. ఆయనకు వరుసగా ఆపరేషన్లు జరుగుతుండటంపై మీరు ఏమనుకుంటున్నారు?